ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్ అన్ని మీరు ఎంతగానో ఆదరించి వీక్షిస్తూ వచ్చారు. అందును బట్టి నేను ఆ దేవాది దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞుడై ఉంటున్నాను. మీరంతా దేవునికి ఎంతో అమూల్యమైన వారు. యు ఆల్ ఆర్ వెరీ ప్రెషియస్ సోల్స్ టు ద సైట్ ఆఫ్ లార్డ్. కాబట్టి మిమ్మల్ని ఎంత మాత్రము నేను ఊరికినే లెక్క వేయట్లేదు. ఐ విల్ నెవర్ టేక్ యూ ఆల్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు. మీరు ఇక్కడ గడిపిన సమయాన్ని బట్టి, నేను మీకు ఇచ్చే కాంటెంట్ ని బట్టి నేను ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పవలసిన వాడిని అయి ఉంటున్నాను. అందుకే ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో, మీకు అందించే కాంటెంట్ కూడా బాగుండాలని, అర్థవంతంగా, ప్రయోజనకరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నాను. ఇంకా మీకు నా వైపు ఏమైనా తప్పులు, లోపాలు కనిపిస్తే దయతో నన్ను క్షమించి నన్ను ప్రేమతో సరిచేయమని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మన ఛానల్లో మన ప్రభు కృపను బట్టి ద చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర అనే ఒక సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాను. ప్రభు పునరుద్ధానం మొదలుకొని నేటి తరం వరకు సంఘం ఏ రీతిగా రూపుదిద్దుకుంటూ వచ్చింది, ఎలా విస్తరిస్తూ వచ్చింది అనేటువంటి చరిత్ర మీతో పంచుకోవాలని, మీరు తెలుసుకొని ప్రభుపై మీ విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలని ఆశపడుతున్నాను. సో విత్ నో వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ జస్ట్ డైవ్ ఇంటూ ద కాంటెంట్. మై డియర్ ఫ్రెండ్స్, అసలు సంఘం అంటే ఏంటి? నేటి కాలంలో అనేక పేర్ల చేత, అనేక డినామినేషన్స్ గా పిలువబడుతున్నటువంటి ఎన్నో మినిస్ట్రీస్ మనకు కనబడుతున్నాయి. వాటికే ఎన్నో వైరుధ్యాలు, ఎన్నో వైవిధ్య ఆరాధన క్రమాలు మనకు కనబడుతుంటాయి. అసలు సంఘాలంటే అవేనా? మన సంఘమే గొప్ప, మా సంఘ క్రమమే గొప్పది అని అనేక మంది విశ్వాసులు వారిలో వారే ఎన్నో వ్యత్యాసాలు, భేదాలు పెట్టుకుంటున్నారు. అసలు అది సరైనదేనా? అలాంటప్పుడు మరి క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు మరి ఎవరి సంఘం ఎత్తబడుతుంది? మిగిలిన సంఘాలు ఏమవుతాయి? మీరు ఎప్పుడన్నా ఇవన్నీ ఆలోచించారా? కనీసం సమాధానం ఏంటని మీ ఊహల్లో కన్నా ఈ ఆలోచన వచ్చిందా? సరే, ఇప్పుడు బైబిల్ ఆధారంగా మనం సంఘం అంటే ఏమిటో వివరణ చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద నడయాడిన రోజుల్లో ఆయన అనేక మందిని స్వస్థపరిచి వారి దెయ్యాలను వెళ్ళగొట్టి శాప విముక్తులుగా చేస్తూ వచ్చారు. వాటన్నిటికీ మించి ఆయన అతి ముఖ్యమైన పని ఒకటి చేస్తూ వచ్చారు. అదేంటంటే పాపాలను క్షమించటం. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో స్వస్థపరచక ముందు యేసు పలికిన మాట కూడా అదే. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2-6 వచనాలు, మార్కు సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు, లూకా సువార్త 5వ అధ్యాయం 17-26 వచన భాగాల్లో మనం చూస్తే ఈ సందర్భం అంతా మనము చదవవచ్చు. ముఖ్యంగా యేసు నీ పాపములు క్షమించబడినవి అని ఆ వ్యక్తితో చెప్పినప్పుడు అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. యేసు దేవదూషణ చేస్తున్నాడని అనుకున్నారు. అయితే వారికి యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఎంతో ప్రాముఖ్యం. ఒక వచనం చూపిస్తాను మీకు, చూడండి. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ గనక మనం చూస్తే ఆయనకు భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం ఉన్నదని ఆయన నిర్ధారించి చెప్పటం మనం చూడొచ్చు. అంటే ఆయన వద్ద పాప క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తుని ఎవ్వరు అయితే విశ్వసించి వారి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెడతారో వారందరూ కూడా ఆయన సంఘానికి చెందుతారు. ఆయన రక్తంలో కడగబడిన వారము దేవుని సంఘం అవుతాము. అందుకే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో గనక మనం చదివినట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చూడండి, అద్భుతంగా రాయబడింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయన రక్తంలో కడగబడిన వారు అందరూ ఆయన సంఘమే. కాబట్టి ఫలానా డినామినేషన్ అనో లేకపోతే ఫలానా దైవ సేవకుని సంఘం వారు లేదా ఫలానా క్రమాన్ని పాటించేవారు మాత్రమే అసలు సంఘము అన్నటువంటి భావాన్ని మనం విడిచిపెట్టాలి. మనము మాత్రమే సరైన దారిలో ఉన్నాము, ఇతరులు లేరు అన్న చిన్న చూపు తనాన్ని మానుకోవాలి. దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. పాపాత్ములైనటువంటి మనలను రక్షించడానికి ఆయన వాక్యముగా మన మధ్యలో ఉంటున్నాడు. ఆ వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్ముని కార్యానికి మనం విధేయత చూపిస్తే మనలో ఈ పాప క్షమాపణ అనే విడుదల లభిస్తుంది. వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి ఆయన వద్దకు వచ్చిన వారందరినీ ఆయన చేర్చుకుంటున్నాడు. వారందరూ క్రీస్తు యొక్క సంఘంలో శాశ్వత సజీవ సభ్యులుగా అవుతారు. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన నాటి నుండి ఈ భూమి మీద అలా చేర్చబడిన వారు ఉంటూనే ఉన్నారు. అంటే ఆయన సంఘం ఎల్లప్పుడూ ఈ నేల మీద ఉంటూనే ఉంది. ఈ ప్రపంచమందంతటా ఎక్కడైతే వాక్యము సత్యముగా ప్రకటించబడుతుందో అక్కడంతా దేవుని యొక్క సంఘం ఉన్నది. మొదట్లో మనం చూస్తే ప్రభు పరలోక ఆరోహణం తర్వాత కేవలము సంఘము పెంతుకోస్తు దినమున యెరూషలేములో ప్రారంభించబడినట్లుగా మనం చూస్తాము. పెంతుకోస్తు దినము నాడు శిష్యులు యేసు తల్లి అయిన మరియా ఇంకా 120 మంది వరకు మేడగదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత వారు వెళ్ళి సువార్త చెప్పినట్లుగా మరియు ఆ దినంలోనే 3000 మంది దేవుని సువార్తను విని విశ్వాసం ఉంచి బాప్తీసము తీసుకున్నట్లుగా మనం చూస్తాము. అపోస్తల కార్యాలు మొదటి 2 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. మీకు ఒక సింపుల్ అవుట్లైన్ గా చెప్పాలనుకుంటే చూడండి, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అక్కడ వారు యెరూషలేముకు తిరిగి వెళ్ళటం మనం చూడొచ్చు. 2వ అధ్యాయం మొదటి వచనంలో గనక చూస్తే పెంతుకోస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వారందరూ పెంతుకోస్తు దినం రోజున ఒక దగ్గర కూడి ఉండటం చూడొచ్చు. అదే 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. యూదులందరూ యెరూషలేములకు వచ్చి అక్కడ కాపురం ఉంటున్నట్లుగా చూడొచ్చు. ఇదే 2వ అధ్యాయం 41వ వచనంలో గనక చూస్తే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. అక్కడ వాక్యాన్ని అంగీకరిస్తూ వచ్చారు. ఆ వచనం ముందుకు వెళ్తే ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అంటే వారందరూ మారడానికి కారణం ఏంటంటే వాక్యంతో కూడినటువంటి బోధ అక్కడ జరిగింది. దాని ద్వారానే 3000 మంది యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మ పొంది యేసుని అంగీకరించినట్లుగా మనం చూడొచ్చు. అంటే మొట్టమొదటి సంఘంలో సభ్యులు ఎంతమంది అంటే 3000 మంది. అంతకు ముందు ఉన్నటువంటి 120 మంది, అది కాకుండా యేసు శిష్యులు, యేసు తల్లి అయినటువంటి మరియా. ఈ రకంగా చూస్తే దాదాపు 3200 మంది మొదటి సంఘం యొక్క సభ్యులు. మరి ఈ 2వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూస్తే పాత నిబంధనలోని ప్రవచనాలను చూపిస్తూ వారు సువార్త చేసినట్లుగా మనం చూస్తాం. అంటే వాక్యము సువార్త ద్వారా రక్షించబడిన వారు మొట్టమొదటి సంఘంగా యెరూషలేములో ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఆ సమయం నుండి ఇతర దేశాల్లో కూడా దేవుని వాక్యము సువార్త ప్రకటించబడేలాగా పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించాడు. దేవునిని ఎరగని ప్రజల వద్దకు వారిని నడిపిస్తూ వచ్చాడు. ఈ సువార్త గత 2000 ఏళ్ల నుండి జరుగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. శిష్యులు ఏ ప్రదేశానికి వెళ్ళి బోధిస్తున్నా ప్రజలు కూడి విని అంగీకరించి దేవుని సంఘంలో చేర్చబడుతూనే ఉన్నారు. ఆ సంఘములలో చేర్చబడిన వారు క్రీస్తు పరిచారకులుగా, క్రీస్తు అనే సంఘంలో భాగస్వాములుగా, అవయవములుగా పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడుతుంటారు. తిరిగి జన్మించడం అనేటువంటి అద్భుతమైన ప్రక్రియ ద్వారా పాపులు మారి సంఘంలో చేర్చబడుతున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఇక్కడ క్రీస్తు యొక్క శరీరంగా మనం ఉండి వేరువేరుగా అవయవాలుగా ఉన్నట్టుగా చూస్తాము. అదేవిధంగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 22 నుంచి 23 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఆ సంఘము ఆయన శరీరము అంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వచనాల ఆధారంగా చూస్తే దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూడవచ్చు. ఆయన సంఘమునకు శిరస్సు, అలాగే సంఘము ఆయన శరీరము. అంటే ఆయన శిరస్సు, మనము శరీరము, మనము అవయవాలై ఉన్నామంట. ఈ కారణం చేతనే ప్రపంచమందంతటా
సంఘము ఎదుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రేమ సువార్తను విని కోట్లాది మంది మారు మనసు పొంది ఆయన సంఘంలో చేర్చబడుతున్నారు. ఆయన వాక్యము అంతటా బోధించుటకై ప్రభువు తన సేవకులను పంపిస్తున్నాడు. అలా మన భారతదేశానికి ఆయన శిష్యుడైనటువంటి తోమా గారు ఆ తర్వాతి కాలంలో అనేక మిషనరీల ద్వారా సువార్తను మనకు అందించి నేడు మనలను కూడా తన సంఘంలో భాగస్వాములుగా చేసుకున్నాడు. దేవునికి మనము ఎంతైనా రుణస్థులమే. మరి ఆనాడు యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం ఎలా ప్రపంచమంతటా విస్తరించబడింది, తర్వాతి కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేటువంటి విషయాలు తర్వాతి కాలంలో రాబోయే రోజుల్లో వీడియోస్ రూపంలో నేను ముందుకు తీసుకుని వస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సంఘ చరిత్రను తెలుసుకోవటం మనకి ఎంతగానో అవసరం. ఎందుకంటే మన ముందున్నటువంటి వారు సేవకులే గాని స్వార్థికులే గాని వారు ఎంత కష్టపడితే నేడు మనము ఈ రీతిగా రక్షించబడి దేవునిలో నిలబడుతున్నామో మనకు అర్థమవుతుంది. నాకెంతో ఇష్టమైనటువంటి బాబాసాహెబ్ ఒక కొటేషన్ చెప్తూ వచ్చారు. ఏంటంటే అది, నీకు చరిత్ర తెలియకపోతే నువ్వు చరిత్రని సృష్టించలేవు. ఇఫ్ యూ డోంట్ నో ద హిస్టరీ యూ కెనాట్ మేక్ ద హిస్టరీ. కాబట్టి ఈ రోజు ఈ రీతిగా సంఘాలుగా ఉన్న మనము మన యొక్క సంఘ చరిత్రను తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనం మన సంఘాల కొరకు ఇంకేమి చేయగలమా అన్న ఆలోచనకి దృక్పథానికి వస్తాం. కాబట్టి ఈ యొక్క కొత్త సిరీస్ గురించి ప్రార్థించండి. ఇంకా నేను ఏ విధంగా పని చేయాలని మీరు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, లేదా యహ్వే షాబోత్ అనేటువంటి నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. సో ఆఖరిగా ఐ వాంట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉందని అనిపిస్తే మీ తోటి క్రిస్టియన్స్కి లేకపోతే మీ క్రిస్టియన్ గ్రూప్స్లో మీ కమ్యూనిటీలో షేర్ చేస్తూ రండి అండ్ హెల్ప్ మీ టు రీచ్ మోర్ పీపుల్. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ప్రే ఫర్ మీ. నేను కూడా మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. సో ఇంకా ఆసక్తికరమైనటువంటి వీడియోతో, సంఘ చరిత్రతో మీ ముందుకు వస్తానని నేను మీకు మనవి చేసుకుంటూ, ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ఆరోపించుకుంటూ, సైనింగ్ ఆఫ్ యహ్వే షాబోత్ అపాలజెటిక్స్.